హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియో చందన గారు ఒక డౌట్ అడిగారండి. చాలా పెద్ద డౌటే. ఇంత ఎక్కువగా మరి టైప్ చేసి పాపం కామెంట్ చేశారు కాబట్టి తప్పకుండా వీడియో అయితే చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. అలాగే ఈ ప్రాబ్లం కూడా చాలామందికి ఫేస్ చేస్తున్నారనమాట. అంటే చెస్ట్ మార్కింగు, తర్వాత ఏమో ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగు మాకు ఎందుకండి అసలు కలవడం లేదు. ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా తీసుకున్నప్పటికీ చెస్ట్ మార్కింగు, తర్వాత ఏమో ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ రెండు మ్యాచ్ అవ్వడం లేదనమాట. ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత ఆర్మ్ హోల్ డౌన్ అనేది పెట్టాలనేది తెలియడం లేదు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ చెస్ట్ వచ్చేటప్పటికి 12 ఇంచీలు, ఫ్రంట్ చెస్ట్ ఏమో 10 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ ఏమో 8.5 ఇంచీలు. ఇక్కడ షోల్డరు, ఆర్మ్ హోల్ డౌను ఎంత పెట్టినా సరే చెస్ట్ మార్కింగు, ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదండి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి నాకు 10 ఇంచెస్ వస్తుంది, ఈ మెజర్మెంట్స్తో కనుక నేను మెజర్ చేస్తుంటే అని అడిగారు. వాళ్ళ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ చెస్ట్ 12 ఇంచెస్ ఉన్నది కాబట్టి అంటే టోటల్గా 12, 12, 24, ఫ్రంట్ సైడ్ 10, 10 అంటే టోటల్గా ఈ బ్లౌజ్ యొక్క సైజ్ అనేది ఫస్ట్ మెజర్ చేయండి. ఫ్రంట్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉందని. ఇక్కడ మనకి టోటల్గా అంతా కలిపితే 44 సైజ్ అనమాట. 12 ఇంచెస్ అంటే బ్యాక్ సైడ్ 24, ఫ్రంట్ సైడ్ ఏమో 10, 10, 20 ఇంచెస్ అంటే టోటల్గా 44. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి 11 ఇంచెస్ మార్కింగ్ చేయండి. అంటే చెస్ట్లో 4th పార్ట్ బ్యాక్ సైడ్ మార్కింగ్ చేయండి. బ్యాక్ సైడ్ బాగా ఎక్కువగా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏమో బాగా తక్కువగా ఉంది. ఇలా ఉండేటప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బ్యాలెన్స్ అవ్వలేనప్పుడు మనం ఈ విధంగా డివైడ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది మనకి లెంత్ ఎంత కావాలి అంతా మార్కింగ్ చేయండి. వాళ్ళు 14 ఇంచీలు అని చెప్పినట్టున్నారు. 14 ఇంచీలు మార్కింగ్ చేసిన తర్వాత చూడండి, 14 అయితే 14, 14.5 అయితే 14.5 మార్కింగ్ చేయండి. మనం ఇప్పుడు చెస్ట్ ఎంత మార్కింగ్ చేసాము, 11 ఇంచెస్ మార్కింగ్ చేసాం. బ్యాక్ సైడ్ 12 ఇంచెస్ ఉందని 12 ఇంచెస్ మార్కింగ్ చేయలేదు. అలా అయితే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇలా మనం డివైడ్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 11 ఇంచెస్ పెట్టాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కావాల్సిన లూజ్ వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ సైడ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ పెట్టాను. అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ 6 ఇంచెస్ పెట్టాను, చంక డౌన్ కూడా 6 ఇంచెసే పెట్టాను. ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో మెజర్ చేద్దాము. కొలిచి చూసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైనా మార్పులు చేయాలా అనేది చూద్దాము. ఇక్కడ 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టాం కదా, చూడండి చెస్ట్ మార్కింగ్ వచ్చేటప్పటికి 11 ఇంచీలు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచ్ వచ్చేటప్పటికి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా మార్కింగ్ చేస్తాం అలా మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటి, చెస్ట్ మార్కింగ్, ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ అనేది కలవాలి. అదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న ఈ లూజ్ని మనం ఫ్రంట్ సైడ్ అనేది తీస్తామన్నమాట. ఫ్రంట్ సైడ్ బాగా తక్కువగా ఉంది. ఫ్రంట్ సైడ్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది బాగా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం బ్యాక్ సైడ్ 12 ఇంచెస్ కాకుండా 11 ఇంచెస్ పెడతాము. ఆ 12 ఇంచెస్లో మిగిలిన 1 ఇంచ్ని ఫ్రంట్ సైడ్ మీకు కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఒకసారి మెజర్ చేయండి. 9 ఇంచులు వచ్చింది. అయితే ఆ అమ్మాయి 8 ఇంచెస్ రావాలన్నది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. నేను ఆర్మ్ హోల్ డెప్త్ అనేది 6 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ మాత్రం 5.5 ఇంచులకి తగ్గిస్తున్నాను. ఎందుకంటే మనకి 9 ఇంచులు రాకూడదు కదా. ఇక్కడ 5.5 ఇంచులకి పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గి 8.5 ఇంచులు వస్తుంది. మరి అదేంటి 8 ఇంచెస్ రావాలన్నప్పుడు 8.5 వస్తుంది కదా, ఇది ఎలా కరెక్ట్ అని అనుకోవచ్చు. బట్ 5.5 కంటే ఇంకా ఇక్కడ తగ్గించామనుకోండి, ఈ సైజు వాళ్ళకి చంక అయితే టైట్ అయిపోతుంది అనమాట. కాబట్టి 8.5 వచ్చినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. 5.5 కంటే ఆర్మ్ హోల్ డెప్త్ మనం ఎప్పుడైతే తగ్గిస్తామో ఇది బాగా బిగ్ సైజ్ కాబట్టి చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి 5.5 ఉంచండి. ఇక్కడ 8.5 ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8.5 వచ్చింది. పైన కొద్దిగా ఒక 1/4 ఇంచ్ క్రాస్గా పెట్టాను కదా, అలా కట్ చేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా ఉంటుంది. అయితే ఇక్కడ సైడ్ వచ్చేటప్పటికి 8.5 ఇంచులు రావాలన్నది ఆ అమ్మాయి కామెంట్లో పెట్టింది కదా, మీరు చూసారు కదా, 8.5 ఇంచులు రావాలన్నది. సో 8.5 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు కలిపి 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ లెంత్ కంటే కొద్దిగా పైకి వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా,
వేసిన తర్వాత డాట్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కలపండి. అంటే మనకి సైడ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ లెంత్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. సైడ్ మనకి 8.5 ఇంచులు రావాలన్నది కాబట్టి 8.5కి 1 ఇంచు కలిపి 9.5 ఇంచులు పెట్టామన్నమాట. అక్కడి నుంచి క్రాస్గా డాట్స్ దగ్గరికి పెట్టాము. ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేసాము. నెక్ విడ్త్ వచ్చేటప్పటికి 2.75 ఇంచులు పెట్టాను. ఈ సైజు వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టినా ప్రాబ్లం లేదు. అయితే షోల్డర్స్ జారిపోతుంది అనే భయం ఉంటే మాత్రం 2.75 ఇంచులు పెట్టండి. ఇంత సైజు వాళ్ళకి 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టినా సరే షోల్డర్స్ అనేవి ఏమీ జారవన్నమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 2 ఇంచులు పెడితే ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేయాలని అడిగారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ 2 ఇంచులు పెంచినప్పుడు ఎలా కట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంది, కానీ ఇందులో నేను చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేటప్పటికి 2 ఇంచీలు మనకి పెంచామన్నమాట. 2 ఇంచీలు కావాలంటే 2 ఇంచీలు పెంచవచ్చు, 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ పెంచవచ్చు. బ్యాక్ సైడ్ లెంత్ అనేది ఎంత పెంచుతారనేది మీ ఇష్టం. బట్ ఇక్కడ పెంచినప్పుడు ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది చూపిస్తాను. బ్యాక్ సైడ్ లెంత్ 2 ఇంచెస్ పెంచిన తర్వాత ఒరిజినల్గా ఎంత లెంత్ ఉందో అంతా మార్కింగ్ చేసాము. షోల్డర్ వచ్చేటప్పటికి 6 ఇంచులు పెట్టాము. ఇక్కడ బ్యాక్ సైడ్ చెస్ట్, ఫ్రంట్ సైడ్ చెస్ట్ కలిపితే టోటల్గా 44 ఇంచెస్ వచ్చింది కాబట్టి అందులో 4వ భాగం 11 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ పెట్టాము. ఆర్మ్ హోల్ డెప్త్ వచ్చేటప్పటికి 5.5 ఇంచెస్ పెట్టాము. చెస్ట్ మార్కింగ్ ఏమో 11 ఇంచెస్ పెట్టాము. ఇక్కడ ఆర్మ్ హోల్ డెప్త్ ఏమో 5.5 ఇంచెస్. ఇక్కడ మనకి చంక రౌండ్ చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేటప్పటికి 8.5 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ ఈ సైజుకి కావాలని అడిగారు, కానీ 8 ఇంచెస్ రావాలి అంటే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డెప్త్ అనేది తగ్గించామనుకోండి చాలా టైట్ అయిపోతుంది అనమాట. ఈ సైజు వాళ్ళకి ఇంతకంటే ఇంకా తక్కువ పెట్టకూడదు. ఎందుకంటే 5.5 కంటే తక్కువ ఈ సైజు వాళ్ళకి వస్తే చంక దగ్గర అనేది టైట్ అయిపోతుంది. కానీ మాకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 ఇంచెసే రావాలన్నప్పుడు షోల్డర్ అనేది నేను 6 ఇంచెస్ పెట్టాను కదా, 6.5 పెట్టి డ్రా చేస్తే మీకు 8 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. 6.5 పెట్టడం వల్ల ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. అయితే 2 ఇంచెస్ లెంత్ అనేది పెంచాము కదా మనము. చూడండి, ఇక్కడ నుంచి బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ లెంత్ అయితే పెంచాము. ఇప్పుడు ఆ అమ్మాయి చందన ఏమడిగింది, 8.5 ఇంచెస్ రావాలన్నది. ఖర్చుకు 1 ఇంచ్ కలిపి 9.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చాలా ఎక్కువగా బ్యాక్ సైడ్ లెంత్ కంటే ఎక్కువగా మిగిలింది. మరి ఇటువంటప్పుడు ఏం చేయాలి, బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ సైడ్ లెంత్ అనేది తగ్గుతుంది, అలాగే బ్యాక్ సైడ్ లెంత్ అనేది నార్మల్గా ఉంటుంది. కానీ నడుం పట్టి జాయింట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ బాగా క్రాస్ వచ్చింది కాబట్టి నడుం పట్టి స్ట్రైట్గా కాకుండా నెక్ పట్టీకి క్రాస్గా ఎలా వేస్తాము, క్లాత్ ఆ విధంగా తీసుకొని క్రాస్ పీస్ తీసుకొని నడుం పట్టీకి జాయింట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ లెంత్ అనేది మనం ఎంత తగ్గించుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా సైడ్ లెంత్ అనేది మనం తగ్గించుకున్నప్పుడు, జాయింట్లో వచ్చి లెంత్ తగ్గించుకున్నప్పుడు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట సైడ్లో. ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ అనేది చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 13.5 ఇంచులు ఈ సైజ్కి ఫ్రంట్ సైడ్ లెంత్ అనేది పెట్టచ్చు అనమాట, వితౌట్ షేప్ బెల్ట్. బ్యాక్ సైడ్ లెంత్ ఎంతైనా అవనివ్వండి. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 13.5 ఇంచులు మార్కింగ్ చేశాను. మెయిన్ డాట్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు లేదా 2.35 ఇంచులు పెట్టచ్చు. మెయిన్ డాట్ యొక్క వెడల్పు వచ్చేటప్పటికి 3 ఇంచులు అయితే పెట్టండి ఈ సైజ్ వాళ్ళకి. ఇక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి పాయింట్ గమనించండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ మనం ఎక్కడ సైడ్ జాయింట్లు వేసాం కదా, ఆ ప్లేస్ నుంచి 2.5 ఇంచులు తగ్గించాలి. షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా మనం, అందుకోసం ఇక్కడి నుంచి సైడ్ చూడండి, అక్కడి నుంచి 2.5 ఇంచులు అనేది తగ్గించాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఒక 1.5 ఇంచ్ అనేది పైకి పెట్టండి. ఇక్కడ 2.5 ఇంచులు తగ్గించాం కదా, ఇక్కడికి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కలపండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం 2.5 ఇంచులు తగ్గించాం కదా, ఆ 2.5కి షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి కట్ చేసుకుంటాము. అది కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ లెంత్ ఎంత ఉందో, సైడ్ జాయింట్ల దగ్గర వచ్చి లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక 2.5 ఇంచులు తగ్గించాను. ఇక్కడ సైడ్ ఒక 1 ఇంచ్ అనేది పెంచాను చెస్ట్ మార్కింగ్ దగ్గర. ఎందుకోసము, చెస్ట్ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ అనేది పెంచాను, చంక దగ్గర డాట్ వస్తుంది, అలాగే హుక్స్ దగ్గర ఒక 1/4 ఇంచ్ పోతుంది. చంక దగ్గర డాట్ మనకి ఒక 3/4 ఇంచ్ అయినా పట్టచ్చు వీళ్ళకి, అలాగే హుక్స్ దగ్గర ఒక 1/4 ఇంచ్ వరకు పోతుంది. కాబట్టి ఇక్కడ
బ్యాక్ కంటే ఫ్రంట్ అనేది 1 ఇంచ్ పెంచాను. అంటే ఫ్రంట్ సైడ్ ఎంత వస్తుంది, టోటల్గా 12 ఇంచెస్ వస్తుంది. కానీ మనం కుట్టిన తర్వాత 11 ఇంచెస్కి అది సెట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా చెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి 44 ఇంచెస్ వస్తుంది. చంక దగ్గర లోత్ అనేది తీయాలి ఫ్రంట్ సైడ్, మీకు అది చూపించలేదు చూడండి. లోతు తీసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ పెరుగుతుంది కాబట్టి చంక దగ్గర డాట్ వేసినప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ లెంత్ కంటే ఇక్కడ సైడ్ వస్తుంది కదా, ఆ లెంత్ కంటే 2.5 ఇంచులు తగ్గించాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది సైడ్స్ ఈక్వల్గా రావాలి కదా. మనం ఎంత తగ్గించాము, 2.5 ఇంచులు తగ్గించాము కాబట్టి సైడ్లు 2.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచీలు, మధ్యలో 2.5 ఇంచీలు, ఇక్కడ ఫ్రంట్ హుక్స్ల వైపు 3.5 ఇంచులతో కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ యొక్క లెంత్ 17 ఇంచెస్ ఆర్ 16 ఇంచెస్ వచ్చింది కదా అని అంతే లెంత్ వరకు ఫ్రంట్ సైడ్ హుక్స్ల దగ్గర షేప్ బెల్ట్ అనేది 4.5 5 ఇంచెస్ కనుక పెట్టేసామనుకోండి, షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట. అస్సలు లుక్ అయితే బాగుండదు. కాబట్టి హుక్స్ల దగ్గర వచ్చే షేప్ బెల్ట్ కూడా 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్, చంక డాటు, ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు మీకు. క్లియర్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చెస్ట్ మార్కింగ్కి ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు, మ్యాచ్ చేయాలా అనేది చూపించాను. వీడియో అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కొత్త వాళ్ళకైతే నేను చెప్పిన విషయం అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ 1-2 సార్లు చూస్తే నేను ఏ విషయం అయితే చెప్తున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. గమనించండి. బ్యాక్ సైడ్ లెంత్ మీరు ఎంత పెంచినా సరే సైడ్లో లెంత్ అనేది మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం ఏమీ లేదు. మనం డాట్ పెట్టిన తర్వాత కూడా బ్యాక్ సైడ్ మాత్రం మిడిల్లో లెంత్ అనేది పెరుగుతుంది. సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు క్రాస్గా ఇలా లైన్ జాయింట్ చేయడం వల్ల సైడ్లు అనేవి ముడతలు రాకుండా ఉంటాయి. అలాగే సైడ్లు ఎంత లెంత్ ఉందో దానికంటే 2.5 ఇంచులు తగ్గించి మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి, సైడ్లు 2.5 ఇంచులు తగ్గించి మన ఫ్రంట్ అనేది కట్ చేస్తే షేప్ బెల్ట్ కూడా ఖచ్చితంగా ఎటువంటి తప్పు లేకుండా 3 ఇంచెస్తో మనం సైడ్ ఈక్వల్గా రావాలి కదా. 2.5 ఇంచులు తగ్గిస్తే 3 ఇంచెస్, ఒకవేళ 3 ఇంచులు తగ్గిస్తే 3.5 ఇంచెస్, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 ఇంచెసే మీకు కావాలనుకోండి, ఇంకా ఆర్మ్ హోల్ డెప్త్ అనేది తగ్గించొద్దు. మీరు అస్సలు తగ్గించకుండా కావాలంటే షోల్డర్ అనేది 6.5 ఇంచులకి ఇలా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 6 ఇంచులు అనేది మార్కింగ్ చేశాను కదా, ఈ సైజు వాళ్ళకి 6.5 ఇంచులకు కూడా వెళ్ళవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు ఇలా వస్తుందన్నమాట. అప్పుడు మీకు ఖచ్చితంగా 8 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వస్తుంది. బట్ ఈ సైజుకి మీరు ఆర్మ్ హోల్ డెప్త్ అనేది 5 ఇంచులు పెడితే మాత్రం అస్సలు సెట్ అవ్వదు. 5.5 ఇంచుల వరకు ఓకే, పర్వాలేదు. బట్ 5 ఇంచులు అయితే పెట్టకూడదనమాట. దాన్ని బట్టి మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ క్లియర్గా వినండి. 1-2 సార్లు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.